ఇందులో ఇదే థర్డ్ యూనిట్లో పోయిటరీ విభాగంలో ఇచ్చినటువంటి ఒక పోయిటరీ పాఠ్యాంశం ఏంటో ఒకసారి చూద్దాం. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్. ఇది రాసింది రాబర్ట్ ఫ్రస్ట్. ఈ యొక్క కవితని రాసింది ఎవరండి? రాబర్ట్ ఫ్రస్ట్. ఈ రాబర్ట్ ఫ్రస్ట్ అనేటువంటి రచయిత ఈ పోయిటరీని రాయడం జరిగింది. ఈ యొక్క పాఠ్యాంశం యొక్క సారాంశం, దీని యొక్క సమ్మరీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే, ఈ పాఠం యొక్క సారాంశంలో ఈ యొక్క కవిత చిన్నదే అయినప్పటికీ చాలా శక్తివంతమైనటువంటి కవిత. ఒక అద్భుతమైన సందేశాన్ని నేటి యువతకి ఇవ్వడంలో ఈ సందేశం, ఈ యొక్క పోయిటరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏంటి ఈ కవిత, ఈ యొక్క పోయిటరీ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఈ రాబర్ట్ ఫ్రస్ట్ గారు ఆ యొక్క పోయిటరీలో, ఆ కవితలో తననే వక్తగా ఊహించుకొని ఒక కవిత అనేది రాశాడు. దాని యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే, ఒక యువకుడు తను ఒక గుర్రం మీద చాలా సుదూర ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆ సుదీర ప్రయాణంలో గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. సో సాయంత్రం అయిపోవడం వల్ల అతను ఆ ప్రాంతంలో గుర్రాన్ని ఆపి చుట్టూ చూడగానే అతని పక్కనే ఒక అందమైనటువంటి ఒక తోట ఆయనకి కనిపిస్తుంది. అది ఎంత అందంగా ఉంటుందంటే చూడగానే మనల్ని మనమే మైమరిచిపోయినంత అందంగా ఉంటుంది. అదే విధంగా ఈ రాబర్ట్ ఫ్రస్ట్ గారు కూడా ఆ తోటను చూసి మైమరిచిపోయాడు. తనను తాను మైమరిచిపోయి ఆ తోటలోకి ఆయన విహారానికి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఎటు చూసిన అందమైన చెట్లు, రంగురంగుల పూలు, మంచి సువాసనలు. దీనికి తోడు సాయంకాలం కావడం వల్ల మెల్లగా అప్పుడే కొద్ది కొద్దిగా కురుస్తున్నటువంటి మంచు ప్రభావం, ఇవన్నీ కలగలిపి ఈ యొక్క తోట కన్నులకి ఏదో స్వర్గంలో విహరిస్తున్నంత అందంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తన యొక్క ప్రయాణం తోటలో అలాగ ముందుకు సాగుతూ ఉంటూ ఆయన అన్ని చెట్లని చూస్తూ అన్ని పూల యొక్క సువాసనల్ని పీల్చుకుంటూ తనని తానే మైమరిచిపోయి అలాగే ఆ తోటలోనే ఆయన కొద్దిసేపు గడపడం అనేది జరుగుతుంది. అయితే అతను ఒక దగ్గర కట్టేసినటువంటి ఆయన యొక్క గుర్రానికి తలకి కొన్ని చిన్నటి గంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గుర్రం ఇంకా అతను రాకపోవడంతో తన యొక్క తలను ఒకసారి విదిలిస్తుంది. ఆ విదిలించగానే ఆ గుర్రం తలకున్నటువంటి గంటలు మోగి ఇతను మళ్ళీ తన లోకంలోకి వస్తాడు. అప్పటి వరకు మైమరిచిపోయాడు. ఆ తోటలో తిరుగుతూ తను ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు ఆ అందానికి ముగ్ధుడై ఆ తోటలోని విహరిస్తూ కొద్దిసేపు తనను తాను మర్చిపోయాడు. ఆ గుర్రం ఎప్పుడైతే తన తలని విదిలించిందో ఒక్కసారి తేరుకొని మరలా ప్రస్తుత లోకానికి రావడం అనేది జరుగుతుంది. ఇంతలోనే అతనికి తను వచ్చినటువంటి కర్తవ్యం కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయన మనసులో ఒక రకమైనటువంటి సంఘర్షణ. ఏంటి ఆ సంఘర్షణ అంటే, ఇప్పుడు ఈ అందమైన ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా లేదా ఈ ప్రదేశంలోనే ఉండిపోవాలా అనేటువంటి ప్రశ్న ఆయన మనసును తొలిచేస్తూ ఉంది. వదలడానికి, ఈ తోటను వదిలి వెళ్ళడానికి అతనికి కనీసం మనసు రావడం లేదు. అంత అందంగా ఉంది. ఎటు చూసినా సరే అందమైన చెట్లు, మంచి సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులు, పరిమళాలు వెదజల్లుతూ రంగురంగుల అద్భుతమైనటువంటి పూల చెట్లు, అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకలు, ఇలా ఆ తోటంతా కూడా చాలా అందంగా ఉంది. ఇలాంటి అందమైన తోటను వదిలి వెళ్ళాలా లేదా తన కర్తవ్యం కోసం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలా అనేటువంటి సంఘర్షణలు అతను పడతాడు. ఒకవైపేమో తనకి ఇష్టమైనటువంటి తోట, ఆ తోట ఆయన వ్యక్తిగత ఇష్టం. ఇంకొక వైపు తను నెరవేర్చవలసినటువంటి బాధ్యత కొరకు ఆయన ప్రయాణం సాగించాల్సినటువంటి అవసరం. బాధ్యతల వైపు వెళ్ళాలా, తనకిష్టం వచ్చినటువంటి ఈ ప్రదేశం దగ్గరే ఉండిపోవాలా అనేటువంటి సంఘర్షణలో ఆయన కొద్దిసేపు మదనపడి చివరికి తన కర్తవ్యాన్ని నెరవేర్చడమే తన బాధ్యత అని ఎరిగి, తనకి ఇష్టం లేకపోయినా మనసుకి కష్టమైనా సరే ఆ అందమైన తోటని విడిచిపెట్టి తన కర్తవ్యం కొరకు ఆయన మరలా ప్రయాణం మొదలు పెడతాడు. ఇది ఈ కవిత యొక్క సమ్మరీ. దీని నుంచి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మన యొక్క ప్రయాణంలో మనం లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు
అందమైనటువంటి ఆకర్షణలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటికి ప్రలోభ పడకుండా లక్ష్యం వైపుకు ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పోయిటరీ రాయడం జరిగింది. ఇది ఈ యొక్క ద స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోయి ఈవినింగ్ పోయిటరీ యొక్క సమ్మరీ. సో మీరు ఇంతకుముందు ప్రోజ్లో ఇచ్చినటువంటి పాఠం యొక్క సమ్మరీ విన్నారు, ఈ పాఠం యొక్క సమ్మరీ కూడా విన్నారు. ఈ రెండు సమ్మరీలను మీరు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు విని గుర్తు పెట్టుకొని ఒకసారి మెటీరియల్లో వీటి యొక్క స్టోరీని చదువుకొని ఎగ్జామ్లో ఏ ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా ఈ సమ్మరీని యాజ్ ఇట్ ఈస్ గా రాసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చేటువంటి 5 మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో మనం ఈ లాంగ్వేజ్ పేపర్లకు ఏవైతే ఉన్నాయో తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ల యొక్క ప్రతి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి యొక్క లెసన్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగారో అవే క్వశ్చన్ని వీడియోలు చేసి మనం యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి లెసన్ని జాగ్రత్తగా వినండి. ప్రతి క్వశ్చన్ని మీరు 1-2 సార్లు విని ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ మెయిన్ సబ్జెక్టులన్నీ కూడా మన యాప్ డిఎంటీ లాజిక్స్ అనేటువంటి యాప్లో ఈ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసాం. అదేవిధంగా మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మన యాప్ ఎవరికైనా తెలియకపోతే డిఎంటీ లాజిక్స్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఈ రకమైనటువంటి ఒక లోగోతో మీకు మన యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో కోర్స్ని విజిట్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఇంకా ఈ విషయం తెలియకపోతే వారికి కూడా మన యాప్ని రెఫర్ చేయండి. వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల మీరు క్యాష్ బ్యాక్ పొందుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ మీరు తర్వాత ఏవైనా కోర్సులను పర్చేస్ చేసేటప్పుడు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి ప్రోజ్లో ఇచ్చినటువంటి లెసన్. అదేవిధంగా పోయిటరీ విభాగంలో ఇచ్చినటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం చూసాం. ఇందులో ఇచ్చినటువంటి స్కిల్స్ ఏంటంటే, ఒక స్కిల్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్, అంటే మీరు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ మొత్తం చదివి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ని 1-2 సార్లు చదవండి. ప్రతి ప్రశ్నకు సమాధానము ప్యాసేజ్లోనే ఉంటుంది. కాబట్టి ప్యాసేజ్ మీరు అర్థం చేసుకొని 2 సార్లు నీట్గా చదివి వాడు ఏవైతే ప్రశ్నలు వేశాడో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్లు ప్యాసేజ్లో జాగ్రత్తగా వెతికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు చేయండి. ఇంకా స్కిల్స్లో ఇంకో టాపిక్ ఏంటంటే నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అనేటువంటి టాపిక్ని ఇచ్చాడు. ఏంటి నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అనేటువంటి టాపిక్ ఒకసారి చూద్దాం.